ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ వ్లాగ్కి వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి కూడాని. అండ్ ఈరోజు అయితే చాలా స్పెషల్గా చేసుకుంటున్న వంటకం ఏంటి అంటే వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. మిక్చర్, ఆల్ పర్పస్ మిక్చర్ లాగా ఆల్గా మిక్స్ అయినవి మిక్చర్ అండి. సో ఇప్పుడు ఏంటి అంటే పండగ కదా, హాలిడేస్, పిల్లలకి ఏదో ఒకటి నోటికి కావాలి, ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇదైతే ప్లాన్ చేశాను. లాస్ట్ 2 days బ్యాక్ ఈ కార్న్‌ఫ్లేక్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో, ఆ కార్న్‌ఫ్లేక్స్ ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టి నేను వేయించాను. బట్ అది రాలేదు. అండ్ ఇప్పుడైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను ప్రతిదీ కూడా. కార్న్‌ఫ్లేక్స్, శనగ పలుకులు, దాల్పప్పు, పుట్నాల పప్పు అంటారు. అలాగే అటుకులు, జీడిపప్పు, కరివేపాకు, తర్వాత గార్లిక్, ఇవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నానండి. నా వంతు సజెషన్ ఏంటి అంటే ఇది చేసుకోకపోతేనే బెటర్. అటుకులు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఆయిల్ అయితే లాగేసింది. స్టార్టింగ్‌కి ఎండింగ్‌కి ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా చూడండి చాలా ఎక్కువ లాగేసింది. అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అటుకులు వేయించడం వల్ల. మోర్ ఓవర్ ఇదంతా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కళాయికి సరిపడ్డ ఆయిల్ తీసుకున్నాను. అందులో కార్న్‌ఫ్లేక్స్ 1 బై 1 వేయించుకున్నాను. పలుకులు వేయించాను. తర్వాత పుట్నాల పప్పు వేయించాను. తర్వాత అటుకులు వేయించాను. వేయించిన తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ దగ్గర టిష్యూ ఉంటే కనుక టిష్యూస్ అనేవి కిందన వేసుకోండి. నాకు అది అవైలబుల్గా లేకపోవడం న్యూస్ పేపర్ వేశాను. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే న్యూస్ పేపర్స్ అయితే వేయకూడదు. ఎందుకు అంటే న్యూస్ పేపర్స్లో ఉన్న ఇంక్తో ఏదైతే ఉంటుందో అక్షరాలు కార్బన్తో తయారవుతాయి. దానివల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మా దగ్గర అవైలబిలిటీ ప్రెజెంట్ లేదు ఇప్పుడు అని చెప్పేసి నేను వేయలేదు. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. దానివల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రతిసారి చేస్తే అది ఉంటుంది, ఒకసారికి అయితే కాదు. అండ్ ఇవన్నీ ఫ్రై చేయించిన తర్వాత ఒక కళాయిలో వేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత దానికి తగ్గట్టు మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాను. ఏంటి అంటే ఆమ్చూర్ పౌడర్ మనకి ఎక్కడైనా అవైలబిలిటీ దొరుకుతుందండి. లేదు అంటే డ్రై మ్యాంగో పౌడర్ అన్నా కూడా దొరుకుతుంది. అలాగే చాట్ మసాలా, మీకు సరిపడంత కారం, పొడి కారం అండి. అన్నీ మిక్స్ చేసిన కారం అయితే కాదు, ఓన్లీ పొడి కారం. అలాగే ఉప్పు సరిపడినంత. అండ్ పసుపు కూడా నేను ఫైనల్గా ఆయిల్లో వేయడం వల్ల ఆయిల్ కూడా బ్లాక్ వచ్చింది చూసారా. జీడిపప్పు వేయించినప్పుడు పసుపు వేయించుకున్నాను. అండ్ ఫైనల్గా ఇవన్నీ వేసేసి మీకు నచ్చిన మోతాదులో వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేశాను. చేయడమే పిల్లల కోసం చేశాను. వాళ్ళు చేసింది ఇష్టంగా తినాలి కదా, సో కారంగా ఉంటే ఇష్టంగా తినలేరని చెప్పేసి నేను ఇది చేయడం జరిగింది. అండ్ పండగ హాలిడేస్కి మీరు ఎన్ని రకాల వంటలు చేసుకున్నారు? పండగ అంటేనే చాలా పిండి వంటలు చేయడం. ఇదైతే పిండి వంట కాదండి, జస్ట్ పిల్లలకి ఇష్టమని చెప్పి చేశాను. ఇది కూడా ఏంటి అంటే లాస్ట్ టైం క్రిస్మస్కి ఒక ఆంటీ మాకు అటుకులు మిక్చర్ కూడా ఇచ్చారు. వాళ్ళు అప్పుడు ఇష్టంగా తినడం చూశాను. అందుకోసం అని చెప్పేసి నేను ఇది బయట కొనుక్కోవచ్చు, బట్ ఏ ఆయిల్స్ వాడతారో ఏంటి అనేది తెలియక రిపీటెడ్ ఆయిల్స్లో వేసుకుంటూ ఉంటారు కదా, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే ఇది చేసేసాను. మనకి కామన్గా అన్ని అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కార్న్‌ఫ్లేక్సే ఎందుకు ఎంచుకున్నాను, ఫ్లేమ్స్ అవేవి కాకుండా కార్న్‌ఫ్లేక్స్ ఒకటే మైదాతో కాకుండా రియల్‌గా జొన్నలతో తయారవుతాయండి. అందుకోసం అది ఎంచుకున్నాను. సో అదే ఫ్లేమ్స్ అన్నీ కూడా మైదాతో తయారవుతాయి కాబట్టి అవేవి తీసుకోలేదు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.